నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం కోసం ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర సీఈఓని అప్రమత్తం చేసింది. కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అయితే దానిలో ముఖ్యంగా కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే దానిలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. 1987కి ముందు పుట్టిన వాళ్ళైతే 2003 ఓటర్ లిస్టులో లేకుండా ఉండి 1987 ముందు పుట్టిన వాళ్ళైతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నది ఒక నియమం అయితే, 1987 తర్వాత పుట్టిన వాళ్ళైతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని చెప్పి ఎన్నికల సంఘం కోరుతా ఉంది. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయబోయే ఎస్ఐఆర్లో భాగంగా చెప్తున్నారు. త్వరలో తేదీలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం అంటుంది. ఒకవైపు బీహార్ ఎస్ఐఆర్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేక దఫాలుగా ఇంటర్వ్యూ అవుతున్నా అది ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి తోడు అదనంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ, ఓట్ డిలీషన్ ఏ రకంగా జరుగుతుందో చాలా సోదాహరణంగా మనుషులు కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ పేర్లతో ఎలా ఓట్లు తొలగించారో కూడా ప్రజెంట్ చేశారు. అయితే దాని మీద ఎన్నికల సంఘం స్పందించింది. అలందులో జరిగిన 6,000 ఓట్ల సంబంధించి తొలగింపుకు సంబంధించి మేము పోలీస్ ఫిర్యాదు చేసామంటుంది. అయితే పోలీసులు సిఐడి సమాచారం అడిగిన ఎన్నికల సంఘం ఇవ్వట్లేదన్నది వాళ్ళ వాదనగా ఉంది. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చించబెట్టాం. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే రవి మారుతి గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ రాకేష్ చిర్మిళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతారు. అలాగే నుమాన్ గారు, కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవిమారుతి గారు నమస్తే. నమస్తే. రవిమారుతి గారు, మీరు చూసే ఉంటారు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడేది. దానికన్నా ముందు అసలు ఎన్నికల సంఘం ఇవాళ కొత్తగా ఎస్ఐఆర్కి సంబంధించి, అంటే మనం వింటున్న వార్తలు, సీఈఓలతో సమావేశాలు జరుగుతున్నాయి. బీహార్దే సుప్రీంకోర్టు ఒకవైపు అది ఏదైనా తేడాగా ఉంటే మొత్తం రద్దు చేస్తామని కూడా సుప్రీంకోర్టు వార్న్ చేస్తున్న పరిస్థితి. ఆధార్ని ఐడెంటిటీ ప్రూఫ్గా చేయడానికి తలప్రాణం తోక్కొచ్చింది. సుప్రీంకోర్టు 5-6 సార్లు మాట్లాడితే తప్ప ఆధార్ని కన్సిడర్ చేయలేదు. అది కూడా కింద లెవెల్లో జరగట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్కి సంబంధించి సీఈఓలతో సమావేశాలు జరుగుతున్నాయి. కీలకంగా దానిలో ఓటర్కి, అంటే 2002 నుంచి 2004 మధ్యలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. అప్పటి లిస్టులో పేర్లున్న వాళ్ళకి కొత్తగా ఏమి సబ్మిట్ చేయక్కర్లేదు, బీహార్లో చెప్పిన పద్ధతిలోనే. అయితే ఆ తర్వాత ఆ లిస్టులో పేరు లేని వాళ్ళు 1987కి ముందు పుట్టుంటే వాళ్ళు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. 87 తర్వాత వాళ్ళైతే వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వాలి. అంటే ఇది ఏంటి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తం దేశం అంతా కూడా చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఆధార్ ఉన్నా ఏ ఉన్నా చెల్లదు. మామూలుగా మనకి తెలిసిన నాము రవిమారుతి గారు, ఒక నార్మల్ రెసిడెంట్ అయి ఉంటే, ఒక భారతదేశంలో ఎవరు ఎక్కడైనా ఓటర్గా నమోదు కావచ్చు, ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక నార్మల్ రెసిడెంట్ అయి ఉండాలి. బిఎల్ఓలు వెళ్ళి చూస్తారు, అవసరమైతే చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు ఉంటున్నారు ఇక్కడంటే ఇక్కడే ఉంటున్నారని చెప్తే ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆధార్ లాంటిది ఒక ప్రూఫ్ కావాలి. బట్ ఈ కండిషన్స్ని, అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడింది సెకండ్ రౌండ్లో వద్దాం, దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఎన్నికల సంఘమే ప్రకటించినటువంటి అంశం. నమస్కారం అండి. ఇప్పుడు భారత ఎన్నికల వ్యవస్థలో, మన రాజ్యాంగంలో అయినా మనకున్న ఒక విలక్షణమైనటువంటిది ఏంటంటే, ఓటరు ని గుర్తించి అతన్ని నమోదు చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓటర్లని అసలు అది మంచి విషయం. ఎందుకంటే భారతదేశం లాంటి విశాలమైన దేశంలో మారుమూల ప్రాంతాలు, అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా అంటే ఎన్నికల వ్యవస్థ పట్ల పెద్ద అవగాహన లేకుండా ఉండటం కానీ, లేదా పట్టింపు లేకుండా ఉండటం కానీ ఉన్న ప్రజల అనేక మంది ఉన్న ఈ దేశంలో ఓటర్లని గుర్తించి వాళ్ళని ఓట్లు వేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్. దీని నుంచి ఎలక్షన్ కమిషన్ తప్పించుకోలేదు. ఎన్నికల సంఘం ఆ పని సక్రమంగా చేయకపోతే ఆ ఎలక్షన్ కమిషన్ ని తప్పుపట్టడానికి భారతదేశంలోని ప్రతి ప్రజకి కూడా ఎలక్షన్ కమిషన్ ని నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది రాజ్యాంగ ప్రకారం. అసలు ఎలక్షన్ కమిషను జవాబుదారీ వహించి ప్రతి
ఓటర్కి, కంటెస్టెంట్ కి, ప్రతి పార్టీకి కూడా సవివరమైనటువంటి సమాధానం వాళ్ళ ప్రశ్నలకు ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఓకే. మనం 1,00,000 ఆరోపణలు చేస్తాం, అవి జరగలేదు అని మనకి వివరించవలసిన బాధ్యత, ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అంతేగాని మనం ఏదైనా ఆరోపణ చేస్తే నిరూపించు దాన్ని అని అడగటం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం. ఓకే. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నాకు తెలిసి ఇంటెన్సివ్ రివిజన్ ఉన్నది, సమ్మరీ రివిజన్ ఉన్నది, లేదా స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉన్నది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉన్నది. ఇట్లా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇప్పుడు చేస్తున్న దానిలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇప్పుడు మొన్న బీహార్ లో చేసిన దానిలో ఎన్ని అనుమానాలు వచ్చినాయి, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తబడినాయి, ఎన్ని ఆరోపణలు చేయబడినాయి, ఇది దృష్టిలోకి ఆ అనుమానాలని నివృత్తి చేసి ఆరోపణల్ని సరిచేసుకొని లిస్టులు తయారు చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కోర్టు, సుప్రీం కోర్టు డిలీట్ చేసిన 65 లక్షలు అడిగితే తప్పితే అదే చెప్పండి. సుప్రీం కోర్టు పదే జోక్యం చేసుకున్న తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆ పని సరిగ్గా చేయటం లేదు అని అంటే, అట్లాగే ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ మీద గట్టిగా మాట్లాడటం ఏంటి, అట్లా ఆరోపణలు చేస్తే ఎట్లా, మీరు అసలు దానికి వివరాలు ఇవ్వండి, అఫిడవిట్లు ఇవ్వండి. ఏంటంటే ఒక సామాన్య పౌరుడిగా ఏమంటే నా ఓటు చోరీకి గురైంది అని అడిగితే నువ్వు అఫిడవిట్ ఇవ్వు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అంటే, దాదాపు 25-30% ఇల్లిటరేట్స్ ఉన్న ఈ దేశంలో వాళ్ళు ఎలా చేయగలుగుతారా పని? అది అందరినీ అడగట్లేదు సార్. రాహుల్ గాంధీని అడుగుతారు, అనురాగ్ ఠాకూర్ అడగరు, మీరు గమనించాలి. అదే మళ్ళీ దానిలో మన మనుషులు ఉంటారు, ఆశ్రిత జనం ఉంటారు, వాళ్ళ ఓట్లు పోవు. ఆశ్రిత జనం ఉంటారు, వాళ్ళు ఆరోపణలు చేస్తే ఎంక్వైరీలు జరుగుతాయి. ఆశ్రిత జనం ఉంటారు, వాళ్ళు ఇచ్చే వివరణలన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్తారు. అదొక రకం. అంటే పూర్తిగా ఒక రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేట్టు చేయటం అనేటువంటిది దేశానికి సంభవిస్తున్నటువంటి అతిపెద్ద ప్రమాదం. ఇది దృష్టిలోకి తీసుకోవాలి మనం. రెండవది, రాహుల్ గాంధీ గారు ఆరోపించారా లేదా దాని దగ్గరికి మళ్ళీ వద్దాం రవిమార్తి గారు. ఒకసారి ఇప్పుడు ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్కి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్ మీద కిషోర్ గారితో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. కిషోర్ గారు, మీరు విన్నారు సరే. ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పుడు అంతా మనం చూసాం, చెట్టు కింద ఉన్న వాళ్ళకి ఓట్లు రాశారు, ఒక ఓట్ల పండుగ, అందరినీ ఇంక్లూడ్ చేశారు ఎన్నికల సంఘం అన్నమాట నాకు బాగా గుర్తు విన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు ఓటర్కి ఎన్రోల్, ఎంత ఎక్కువ మంది ఓటర్ లిస్టులో ఉంటే అంత పరిపుష్టంగా ఉందనేది అర్థం. అయితే ఓటర్ లిస్టులో వాళ్ళు ఇష్టం లేకపోతే యాడ్ చేయరు అంటానికి తల్లకిందులుగా తపస్సు చేశారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన తెలంగాణ మొత్తం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన ఆయన రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓటర్గా నమోదు చేసుకోవటానికి, నేను ఇక్కడే ఉంటున్నాను నా ఓటు నమోదు చేయండి అంటే అక్కడ ఎన్నికల అధికారులు వద్దనుకుంటే ఆయన తలప్రాణం తోక్కొచ్చింది. ఆయన నాకు తెలిసి అక్కడ ప్రభుత్వం మారేలోపు ఆయన పేరు ఎన్రోల్ చేయలా, టు మై నాలెడ్జ్. ఎందుకు మీరు వెరిఫై చేసుకోండి. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాజీ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన అధికారి, ఐఏఎస్ అధికారి. అంటే అంతగా వాళ్ళ చేతిలో ఉంది అన్నది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు దేశమంతా ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నారు. నాకు గుర్తుండి గతంలో 2003, 2004, 2008లో ఢిల్లీలో కూడా జరిగింది, 2006లో ఉత్తరాఖండ్లో జరిగింది. అప్పుడెప్పుడు దీని మీద పెద్ద ఇష్యూ కాల, ఎందుకంటే వాళ్ళు ఒక సాధారణ పద్ధతిలో కాంట్రవర్సీ లేకుండా చేశారు. మరి ఎందుకంటే పొలిటికల్గా దాని మీద పెద్ద డిబేట్ జరిగినట్టుగా నాకైతే ఎన్నికల సవరణ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సరే, ఓట్లు పోయిన ఆరోపణలు వస్తూ ఉంటాయి, తెలంగాణలో వచ్చినాయి రాలేదు నేను అంటలా. నా పాయింట్ ఏంటంటే ఆధార్ని కన్సిడర్ చేయకపోవటం కానీ, లేకపోతే నువ్వు 87 ముందు పుడితే నీ బర్త్ సర్టిఫికేట్ సేమ్ మనం మాట్లాడాం చాలా సార్. 87 తర్వాత అయితే మీ అమ్మారాన్ని కూడా తీసుకురమ్మంటాం.
అంటే మీరు ఎగ్జాక్ట్లీ అంటారు, కోర్టులు ఆ మాట అనట్లా, కానీ నాకు కోర్టులు వాయిస్తున్నాయి. కోర్టులు సుప్రీం కోర్టు మామూలుగా నిన్న మీరు సుప్రీం కోర్టు స్టేట్మెంట్ చెప్తున్నాను, ఒక నిమిషం అండి, రద్దు చేస్తారు మొత్తం ఎస్ఐఆర్ ఈ రకంగా చేస్తారు సుప్రీం కోర్టు అన్నమాట. ముందుగా కటారి శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే రవి మారుతి గారికి, రాబోయే అంటే ముందు మాట్లాడబోయే రాకేష్ గారికి, నుమన్ గారికి, అట్లాగే మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్ నిన్ననే సుప్రీంకోర్టు మీకు తెలిసినవే కోర్టులు అవి జడ్జిమెంట్లు అఫీషియల్, దాని తర్వాత జడ్జిలు ఏం మాట్లాడారు అన్న దాన్ని బట్టి నిన్ననే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిన్న విష్ణుమూర్తి తల దీంట్లో నుంచి పోయింది అంటే పోయి ప్రార్థించుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నారు. ఇప్పుడు అది తీసుకుని ఎవరిమైనా అది కూడా చెప్పారు, ఏఎస్ఐ కింద ఆర్కేఆర్ సర్వే కింద నేనేం చేయలేను, ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఈ మాట అనవలసిన అవసరం లేదు కదా. ఓకే, అల్లా మీద కామెంట్ చేసి దాని తర్వాత మిగిలిన స్టేట్మెంట్ ఇవ్వరు కదా. ఓకే, ఇట్లా కామెంట్స్ చేయడం అనేది అవి అఫీషియల్ కామెంట్స్ కావు. మీరు ఎలక్షన్ కమిషన్ తిట్టిందనో ఇదేమన్నా అన్నారనో వాళ్ళు కూడా వ్యక్తులే అన్న భావన జడ్జిమెంట్ లో ఉందనంటే ఆ రోజు జడ్జిమెంట్ డైరెక్షన్ చూడండి సార్, 65 లక్షల మంది మర్యాదగా జడ్జిమెంట్ల బేసిస్ మీద మనము మాట్లాడదామండి. కామెంట్లు చేశారు వాళ్ళు, ఏదో ఆగ్రహం. ఎన్నిసార్లు మన తెలుగు పేపర్లలోనే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు అని, ఒక్క క్లర్క్ ని కూడా ఒక్క రోజుకు సస్పెండ్ కూడా చేయలేదు. మా మాటే వినరా అని చెప్పి చాలా పెద్ద స్వరంతో హైకోర్టు మాట్లాడి దానికి ఇంపార్టెన్స్ లేదంటారా, లీగల్ గా ఇంపార్టెన్స్ లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అందుకనే నేను ఏమంటున్నాను, మీరు ఒకటే స్టాండ్ తీసుకోండి. విష్ణుమూర్తి విషయంలో, స్టాచ్యూ విషయంలో మీరు ఏ స్టాండ్ తీసుకుంటారో అది వేరే దాంట్లో తీసుకోండి. ఒక దాంట్లో ఒక తీరుగా ఇంకొక దాంట్లో నేను కెమిలియన్ కాదు సార్, నేను రంగులు మార్చే ఊసర వెళ్ళిని కాదు, అందుకని నాకు కష్టం అవుతుంది అది అర్థం చేసుకోవడం. అది అయిపోయింది. ఇప్పుడు సార్ రవి గారు చాలా బాగా చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బాధ్యత ఉంది. మీరు అన్నారు ఒకప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఊర్లోకి వచ్చేవాళ్ళు, చూసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు అని చెప్పి. స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన దేశ పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్ని చూస్తే, నేను వెస్ట్లో ఉండొచ్చాను, అమెరికాలో 10-11 ఏళ్ళు ఉండొచ్చాను. మన దగ్గర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈవెన్ సిటిజన్స్ ఎవరు మన సిటిజన్స్ అనేది ట్రాక్ చేయడంలో కూడా మరి ప్రభుత్వాలు చాలా లిబరల్ ప్రభుత్వాలు చాలా ఏండ్లు ఇచ్చేసాయి, పరిపాలించాయి మన దేశాన్ని. కానీ బేసిక్గా స్టేట్ యొక్క క్యాపబిలిటీస్ అంటే రాజ్యం యొక్క శక్తులని మొత్తం అసలు ఏ విధంగా కూడా ఎన్హాన్స్ చేయకుండా మన పౌరులు ఎవరు కాదు, ఈవెన్ ఒక ఎమ్మెల్యే అయ్యాడు అంటే కూడా అతను పౌరుడా కాదా అనే దాని మీద మన రాష్ట్రంలో ఆయన ఆ కేసు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడండి. ఒక ఎమ్మెల్యేనే పౌరుడా కాదా అని తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి సందర్భంలో నిన్ననే 16,000 మంది విదేశస్తులు ఉన్నారు, వాళ్ళని డిపోర్ట్ చేయాలి ఎట్లా అని చెప్పి దానికి ఏదో వాళ్ళు ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు, డిపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆయన బాధ్యత అది, 11 ఏళ్ల నుంచి హోంమంత్రిగా ఉన్నారు, చెయ్యమనండి సార్. ఎవరు వద్దన్నారు? విదేశస్తులు ఈ దేశంలో ఓటర్ లిస్ట్కి వచ్చేసరికి మీకు విదేశస్తులు అనిపిస్తారా? దేశం మొత్తం మీద 16,000 మందిని గుర్తించారు, నిన్ననే హోంమంత్రి గారు ప్రకటించారు దేశంలో. సార్ మరి దానికి ఆన్సర్ చెప్పండి. బీహార్ వెళ్ళేవో కాదు సార్, బీహార్ వెళ్ళేవో అదే హోంమంత్రి గారు బంగ్లాదేశీయుల్ని మొత్తం ఇదే ఇక్కడ రప్పిస్తున్నారని ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. కానీ 16,000 మందినే పట్టుకున్నామని ఆయనే చెప్తారు. ఓటర్ లిస్ట్ లో ఒక్క విదేశీయుడు ఉన్నాడు ఎన్నికల సంఘం ఎప్పుడూ చెప్పదు. మరి ఒకదానికోటి లింక్ లేకుండా నేను మాట్లాడాను సార్. మీరు మంచిగా మన ప్రేక్షకులకు అయితే అర్థమైంది మీ ప్రశ్నలు. ఇప్పుడు అమిత్ షా గారు మన గృహమంత్రి, వారి బాధ్యత ఐడెంటిఫికేషన్. దాన్నే సుప్రీంకోర్టు కూడా 1950లోనే చెప్పింది. ఎందుకంటే అస్సాంలో డెమోగ్రఫిక్ చేంజెస్ అవుతున్నాయి, కని విని ఎరుగనటువంటి విధంగా ఇక్కడ అంటే ప్రజల నిష్పత్తులు మారిపోయి సమాజంలో అలజడులు మొదలయ్యి అసలు దేశ భద్రతకి ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఒక సర్వే జరగాలి, మన పౌరులు ఎవరు అనేది ఆ దేశానికి తెలియాలి. మనది ఒక్కటే అనుకుంటా, ఇంత మరీ దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నామనుకుంటా. నేను వేరే యూరోప్ లో చూడండి, అమెరికాలో ఉండండి. ఒక్క నిమిషం సార్, మన 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యి కూడా ఈ రోజు కూడా మన దేశస్తులు ఎవరు అనేది ఆయన దానికి ప్రయత్నాలు. ఇప్పుడు విదేశీయులు ఎవరు ఐడెంటిఫై చేయడానికి నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ బాధ్యత ఎవరిది? ఎన్నికల సంఘం చెప్తున్నాను సార్. సుప్రీంకోర్టు ఒక్క నిమిషం, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మీదనే
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయి. మేము చేస్తామనంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల అడ్డంకులే గాని ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళైనా ఏదైనా ఎన్ఆర్సీని సమర్థించిన సో మీకు సిటిజన్స్ ని ఐడెంటిఫై చేయడం అని అంటే మీరు వ్యతిరేకమేం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు కదా కదా. ఇప్పుడు సిటిజన్స్ ని ఐడెంటిఫై చేసేది ఇప్పుడు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి మీరు గృహ మంత్రిత్వ శాఖ అంటున్నారు కానీ బట్ మీకు తెలుసు రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ ఆ మెషినరీ అంతా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఏ ఏజెన్సీ ద్వారా అయితే ఏంటి సార్, ఎలక్షన్ కమిషన్ ఓటర్లను నిర్ణయించాలి. ఓటర్లు ఎవరు సార్? కేవలం పౌరులు మాత్రమే ఓటర్లుగా ఉండగలరు. చెన్నమనేని రమేష్ గారికి కూడా అసలు ఓటు హక్కు ఇచ్చిన వాడిని ముందు ఆగండి అంటే అది మన ప్రజాస్వామిక ఒక్క నిమిషం. చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే అవ్వడం కాదు సార్, ఆయనకు ఓటు హక్కు ఇవ్వడమే నా నేను వేసిన ఓటుకు విలువ తగ్గించడమే. నేను వేసిన ఓటుకు విలువ అసలు ఆయన ఓటర్ కాదు, జర్మన్ సిటిజన్ అంటే కూడా ఆయన తీసుకొచ్చి పెట్టారు, ఎమ్మెల్యేని కూడా చేశారు. అయితే నేను ఏమంటున్నానంటే ఇట్లాంటివి కొల్లలుగా జరిగినాయి. ఎందుకంటే లాక్స్ మనము చెప్తున్నారు సార్. అమిత్ షా గారు 11 ఏళ్ల నుంచి దేశ హోంమంత్రిగా ఉన్నారు. జరుగుతుంది కదా, అమిత్ షా గారు పనిచేస్తే 16,000 మంది అయినా సార్ ఉంది విదేశస్తులు. ఎన్ఆర్సీ కొన్ని కోట్ల మంది ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఒక్క నిమిషం కోట్ల మంది ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. అది ఒక్క నిమిషం సార్. చాలా మంది చెప్తారు బంగ్లాదేశీలు. నేను ఇక్కడ చెప్పేది కాదు, ఒక రోజు పోదాం పదండి, ఒక రోజు పోదాం. హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది కదా, మీరు కోకాపేట్ సైడే పదండి, పెద్ద పెద్ద టవర్లు వస్తున్నాయి. నేను వెళ్ళాను, మాట్లాడాను. అంటే బంగ్లాదేశ్ కాదు. మీకు ఏమవుద్ది అంటే కొన్ని విషయాల్లో మీకు తెలిసిపోద్ది, ఫేస్ చూడగానే బంగ్లాదేశ్ ఇండియన్ కాదు. కిషోర్ గారు నన్ను మాట్లాడినవారా? చెప్పండి. అరే అసలు బంగ్లాదేశ్ ఎవరు లేరు అని అంటున్నారు. నేనే చెప్తాను, ఉన్నారు లేదో మీ బాధ్యత. అది ఎగ్జాక్ట్లీ బాధ్యతే కదా. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పౌరులు ఎవరో అది ఎన్నికల సంఘం బాధ్యత, సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల సంఘం బాధ్యత, సుప్రీంకోర్టు ఎన్నికల సంఘమే చేస్తోంది కదా ఇప్పుడు. ఎస్ఐఆర్ ఎందుకు మీరు ఇంత రైలప్ అవుతున్నారు, ఇంత ఆవేశం ఎందుకు పడుతున్నారు అనేది నా ప్రశ్న. మన పౌరుల హక్కు, ఎన్నికల సంఘం ఖచ్చితంగా అది పౌరులా కాదని నిర్ణయించాల్సింది ఎన్నికల సంఘం కాదు. కాదండి, మీరు ముందు ఏదన్నారు? 87 ముందు చెప్పారు కదా. 87 ముందు పుట్టుంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 87 తర్వాత పుట్టుంటే తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. ఇదే బీహార్ లో కూడా జరిగింది. దాని మీద కోర్టు కానీ ఎందుకనంటే మనము విభజన జరిగినప్పుడు పాకిస్తాన్, ఇండియా, అసలు మీకు ఎవరు పాకిస్తానీ ఎవరు ఇండియా అనేది పెద్దగా బంగ్లాదేశ్ 100%. ఎందుకనంటే ఈ మధ్య జరిగిన ఇన్ఫిల్ట్రేషన్స్ బంగ్లాదేశ్ నుంచే కావచ్చు, పాకిస్తాన్ మొన్న మన ఆపరేషన్ సింధూర్ ముందు సడన్ గా ఒకతను ఎప్పుడో 2 ఏళ్ళు ఉన్నప్పుడు నేను వచ్చాను, వాడు ఓట్లు వేశాడు, యూనివర్సిటీ డిగ్రీలు పొందాడు, ఈ రోజు నన్ను పాకిస్తాన్ పొమ్మంటున్నాను, నేను పాకిస్తాన్ సిటిజన్ అని ఒప్పుకుంటున్నాడు, కానీ ఈ రోజు నన్ను పొమ్మంటున్నారు, ఇది అన్యాయం అని అంటాడు. సో మన మధ్యలో అట్లా పేరుకుపోయి ఏదైనా నిజంగా ఐడెంటిఫై చేసినందుకు కూడా మళ్ళీ అందరూ మీద పడిపోయి ఒక్క నిమిషం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. రోహింగ్యాలకి మేము అసలు ఇక్కడ ఇవ్వము అని అంటే దాని మీద కోర్టులకు వెళ్ళి గొడవలు అయినాయి కదా. ఉన్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమీ లేదు భారతదేశం. అండ్ గత పాలకులు ఏవైతే విధానాలు ఇచ్చేశారో మనం ఎమ్మెల్యేలను కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. దిస్ గై ఈజ్ ఏ ఓటర్ ఆర్ నాట్, ఈజ్ ఏ సిటిజన్ ఆర్ నాట్. 10 ఏళ్లు పట్టింది చెన్నమనేని రమేష్ గారి విషయంలో. నుమాన్ గారు మనతో నుమాన్ గారు కూడా చేయండి. నుమాన్ గారు ఇక్కడ అంటే ముందు రాహుల్ గాంధీ గారు మాట్లాడింది, దానికి వచ్చే ముందు ఎస్ఐఆర్ ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం ఒక కొత్త గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు. త్వరలో ప్రకటిస్తాం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. దానిలో స్పష్టంగా ఉన్నది ఒకటి ఏంటంటే 87 ముందు పుట్టుంటే, అంటే 2002, 2004లో ఓటర్ లిస్టులో నీ పేరు ఉంటే నువ్వు కొత్తగా ఏమి సబ్మిట్ చేయకుండా ఓన్లీ ఫామ్ ఇవ్వాలి. ఫామ్ కూడా ఇవ్వాలి, ఫామ్ 6 అయితే ఇవ్వాలి ఎన్రోల్మెంట్కి మళ్ళీ. కానీ 87 ముందు పుట్టుంటే, 2004లో నీ ఓటు లేకుండా 87 ముందు పుట్టుంటే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
87 తర్వాత పుట్టుంటే నీ బర్త్ సర్టిఫికేట్తో పాటు మీ అమ్మా నాన్న బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఇది కొత్తగా దేశం అంతా చేయబోతున్న ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్నికల సంఘం చెప్పినటువంటి సూచన. దీని మీద కాంగ్రెస్ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్ ఈవినింగ్ మీకు యాజ్ వెల్ as కో ప్యానల్ మెంబర్స్కి ప్రేక్షకులందరికీ. సో కపుల్ ఆఫ్ ఇష్యూస్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే మాట్లాడుతున్నారో ఇది ఇప్పుడు కాదు, ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. కానీ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ద వే దే డూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ రకంగా వీళ్ళు తీసుకుంటారో, వాట్ ఈస్ ద ప్రాసెస్ దే ఫాలో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు వీరు ఏదైతే తీసుకొచ్చినారో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఒక కేటగిరీ తీసుకొచ్చేసేసి, ఒక రూల్ తీసుకొచ్చేసేసి 1987 కంటే ముందు ఒకవేళ ఉంటే బర్త్ సర్టిఫికేట్. ఈరోజు నేను అడగదలుచుకుంటున్నానండి, మున్సిపాలిటీలోకి పోయి ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎంత కష్టపడి, ఈరోజు ఒక 70s పుట్టినాను కానీ 80s పుట్టినాను కానీ ఒకవేళ ఓటర్ లిస్ట్లో వారు ఎప్పుడు ఓటు వేయకుండా ఉంటే ఈరోజు ఓటు వేయడానికి వారికి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే అంత ఈజీగా దొరుకుతుందా అంటే బర్త్ సర్టిఫికేట్? ఆధార్ కార్డ్ ఈజ్ అన్ ఈజీ థింగ్. ఆధార్ కార్డ్ తీసుకురావచ్చు. ఎట్లా ఆధార్ కార్డులు ఉన్నాయి, దాన్ని పెట్టాలి. కానీ దాన్ని పెట్టకుండా వీరు పెట్టే రూల్ ఏంటండి, బర్త్ సర్టిఫికేట్ కావాలి అని. ఇంకొకటి ఏంటండి, 87 నుంచి 2004 మధ్య పుట్టినటువంటి వారికి వారి తండ్రి వారి తల్లి యొక్క బర్త్ సర్టిఫికేట్ కావాలండి. ఇది సాధ్యమైన పనయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్ చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. బీహార్ అండి, దేశం అంతా. తెలంగాణ కూడా రాబోతుంది. 100% we are going to boycott this. 100% we are going to boycott this. We will fight for it. 100% ప్రతి ఒక్కరికి ఓటర్ గా ఎన్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇన్ఫిల్ట్రేటర్స్ అని మహానుభావుడు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు తెలుసుకోవాలా, బార్డర్స్ అనేవి సేఫ్ లేవు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. గవర్నమెంట్ 11 సంవత్సరాలు మీరు ఉన్నారండి, బార్డర్స్ ని సేఫ్ చేసి ఎట్లా రాణిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నారండి రోహింగ్యాలు? ఏం మాట్లాడతారండి? నాకు అర్థం కాదు. ఈ రోజు ఓటర్ డివిజన్ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఒక ప్రాసెస్ ఫాలో గారు ఒక నోటీస్ ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చిందా అండి? ఎంతమందికి నోటీస్ ఇచ్చిందండి? సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా ఈసీఐని కీలు బొమ్మగా వాడుకుంటూ ఈ రోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తీసేస్తా, వీళ్ళని తీసేస్తా. ఎక్కడైతే బూత్లలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉందో, కాంగ్రెస్ కి ఎక్కువైతే ఓట్లు వస్తున్నాయో అక్కడ టార్గెట్ చేసి మరి డిలీట్ చేస్తున్నారండి. దీన్ని మాత్రం మేము ఉపేక్షించాము. 100% we are going to fight against this. ఒక ప్రశ్న నుమాన్ గారు, ఒక ప్రశ్న ఏంటంటే, అంటే ఇందాక నుంచి కిషోర్ గారు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ విదేశస్తులు, బంగ్లాదేశీలో, నేపాలీలో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు, మరొకళ్ళు దేశంలో ఉంటుంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ చాలా ఎప్పటి నుంచో బీజేపీ ఆర్గ్యుమెంట్, దేశంలో హైదరాబాద్లో రోహింగ్యా ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. ఇప్పుడు దేశం అంతా ఎస్ఐఆర్ చేయము. నాకు చిన్న అనుమానం సార్, అడగండి. ఇప్పుడు కిషోర్ గారికి, ఇప్పుడు మనం అఖండ భారత్ ని స్థాపించాలంటే ఈ రోహింగ్యాలు వీళ్ళందరూ మన ప్రజలే అవుతారు కదా. రవి గారు ఒక్కటే చెప్తాను, రైట్, మనది అఖండ భారతమే కాదు, సర్వే జనా సుఖినో భవంతు. ఇంకొకటి ఏంటంటే వసుదైక కుటుంబకం అండి. నాకు అమెరికాకి వీసా లేకుండా పోవాలి అని చెప్పి కూడా ఉంటది, కానీ వాడు ఎలా చేస్తున్నారు ఉన్నన్ని రోజులు. ఇప్పుడు అఖండ భారత్ చైనాకి అరుణాచల్ ప్రదేశ్ నుంచే స్టేపుల్డ్ వీసాలు ఇస్తున్నారు. అది వచ్చిన రోజు నిజంగానే అఖండ భారత్ వచ్చిన రోజు వీసాలు లేకుండా అందరూ అఖండ భారత్ బ్రేక్ చేసి కదా మేము ఒక మతస్థులం మీతో ఉండలేము అని అనుకున్నవారు కదా. ఒకసారి కిషోర్ గారు, నా ప్రశ్న ఏంటంటే, వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేశంలో చాలా చోట్ల ఉన్నారు అంటే, ఇప్పుడు 18 రాష్ట్రాలు ఎలాగో బీజేపీనే ఉంది, మరి అక్కడ ఎవరు అడ్డుకుంటున్నారు నాకు తెలియదు. ఇక్కడ కూడా మొదటిదాకా బీఆర్ఎస్ ఉంది, లేదా ఇప్పుడు మీరు వచ్చారు. పాయింట్ ఏంటంటే, ఒకవేళ కేంద్ర హోంశాఖ వచ్చి ఓల్డ్ సిటీలు ఇక్కడ వీళ్ళు ఉన్నారని ఐడెంటిఫై చేస్తే, ఎందుకు మీకు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, పట్టుకెళ్తూ ఉంటారు, టెర్రరిస్టులు ఉన్నారంటే ఇంకోళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు. ఒకవేళ ఎన్నికల కేంద్ర హోంశాఖ నుంచి పోలీసులు ఏమన్నా సహాయం కోరితే ఇవ్వమన్నారు. ఎందుకంటే నిన్ననే హోంశాఖ మంత్రి 16,000 మంది విదేశస్తులు అక్రమంగా ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసాం, వాళ్ళు డిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది చూస్తే బీహార్లో, బెంగాల్లో, తెలంగాణలో, కేరళలో దేశం అంతా లక్షలు కోట్ల మంది విదేశస్తులు ఉన్నట్టుగా ఆయన మళ్ళీ బీహార్లో ఎన్నికల ప్రచారాలు అదే మాట్లాడతారు. ఎవరు అడ్డుకుంటున్నారు వాళ్ళని పట్టుకోవడానికి? నా ప్రశ్న ఇది ఎవరి కేటగిరీలోకి వస్తుందండి? ఎవరు చూడాలండి? ఎవరు మినిస్టర్ అండి? దీనికి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ కాదా అండి? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ మోదీ గవర్నమెంట్ కాదా అండి? 3.0 మోదీ గవర్నమెంట్ లో కూర్చున్నటువంటి మినిస్టర్ కాదా అండి? ఆయన నైతిక బాధ్యత వహించి ఫస్ట్ రెసిగ్నేషన్ పెట్టాలా. నేను పనికి మాలిన విధవని, నేను పని చేయలేకపోయాను అని చెప్పేసేసి ఎవరైతే వీళ్ళు పదవిలో కూర్చున్నారో దే హావ్ టు డూ దేర్ డ్యూటీ సార్. వాళ్ళు ఒకవేళ వారి డ్యూటీ చేయకపోతే దే హావ్ టు రిజైన్ అండ్ గో టు దేర్ హోమ్ అండ్ సిట్ సార్. నేను అనేది ఒకటి సార్,
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఇంకోటి రెండో విషయం సార్, 65 లక్షల ఓటర్లు బీహార్ లో డిలీట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచైనా 65 లక్షల ఓటర్లు వస్తారా సార్ బయట నుంచి? ఎట్లా మాట్లాడతారు సార్ అర్థం కాదు. ఒక ఓటర్ ని డిలీట్ చేయాలంటే 4 కేటగిరీలు ఉన్నాయి సార్. ఒకటి వారు చనిపోయి ఉండాలా, ఒకటి దే హావ్ టు డిస్క్వాలిఫై, వారు వేరే సిటిజన్షిప్ తీసుకుని ఉంటే, ఒక వ్యక్తి యుఎస్ సిటిజన్ కెనడియన్ సిటిజన్ తీసుకుంటే వాళ్ళు, మూడోది డూప్లికేట్ ఓటర్ అంటే నా ఓటర్ జూబ్లీస్ లో కూడా ఉంది, ఇంకో చోట కూడా ఉంది, డిలీట్ చేయండి మనవి పెడుతున్నారని చెప్పేసి ఈఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకుంటే దే విల్ బి డిలీటింగ్ ఆర్ షిఫ్టింగ్. ఈ 4 జరుగుతాయి సార్. దీంట్లో ఏ రకంగా మీరు కేటగిరీస్ లో వస్తున్నారండి? 65 లక్షల మందిని డిలీట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది. అసలు ఆ లిస్ట్ కూడా వేయలేదు సార్. ఆ లిస్ట్ సుప్రీం కోర్టు ఎంటపడేదాకా లిస్ట్ కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంది సార్ మన దగ్గర. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ లో సెక్షన్ 24 గురించి నేను మాట్లాడుతున్నాను సార్. సెక్షన్ 50, 51 గురించి నేను మాట్లాడుతున్నాను సార్. ఎవరైతే డిలీట్ చేయదలుచుకున్నారో వారికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇనఫ్ టైం ఇవ్వాలి వాళ్ళు రెస్పాండ్ కావడానికి, రెస్పాండ్ చేయడానికి. అసలు నోటీస్ ఇవ్వటువంటి ఏంటి మీకు ఐడియా ఉంది? అసలు నోటీస్ ఇవ్వటువంటి ఏంటి, ఏం జరుగుతుంది? సో బేసికల్లీ డిలీషన్ ఆఫ్ ది ఓటర్స్ దే హావ్ టు బి కమ్యూనికేటెడ్. కాదు సార్, అంటే అది వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు నా ఓటు తీశారు 2014 ఎన్నికల ముందు, నా ఓటే తీశారు, నాకు సమాచారం లేదు, నేను క్యాండిడేట్ని, ఓటర్ లిస్టులో చూసుకుంటే పేరు లేదు, నాకేం సమాచారం రాలా. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అంటించాము అంతే. వాళ్ళ ఆఫీస్ ముందు నేను రోజు పోయి నా పేరు తీసేశారా అని నోటీస్ బోర్డులో పెట్టారు లేదా నేను చూసుకోవాలి. ఇది ప్రొసీజర్ సార్, టిపికల్ ప్రొసీజర్ ఇదే. ఎప్పుడు సార్ ఇది? మీరు చెప్పండి. 2014 నా ఓటు తీశారు. అప్పుడు ప్రభుత్వం ఎవడన్నా చదవండి సార్, నాకెందుకు? ఎన్నికల సంఘం బాధ్యత. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎన్నికల సంఘం. అంటే ఎన్నికల సంఘం సార్, అంటే ఎన్నికల సంఘం బీజేపీ ఉంటే ఒకలాగా, కాంగ్రెస్ ఉంటే ఒకలాగా మాట్లాడుతుందా? మళ్ళీ అది కూడా చెప్పండి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఇంతకు ముందు నుంచి అసలు ఈ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టిందే ఫస్ట్ లైన్ నుంచి కూడా మీరు ఏమంటున్నారు? ఎన్నికల సంఘము పొలిటిసైజ్ అవుతుంది అని అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు పాలిటిక్స్ కాంగ్రెస్ పేరెత్తంగా మీరు కూడా రివర్స్ చేశారు కదా ఇప్పటిదాకా ఎన్నికల సంఘం. మీరు అన్నారు చేయబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పొలిటిసైజ్ అయితే అంటున్నారు. దీనికి ఈఆర్ఓస్ ఆర్ ద రెస్పాన్సిబుల్ పీపుల్ సార్. ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఏఈఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో, దీస్ ఆర్ ద పీపుల్ కింద వర్క్ చేసే వాళ్ళు సార్. బూత్ లెవెల్లో ఓటర్ని డిలీట్ చేసేది వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. వాళ్ళు డిలీట్ చేస్తున్నప్పుడు మా నేత వచ్చేసేసి రాహుల్ గాంధీ గారు ఈ రోజు కేటగారికల్ గా దానికి వస్తాను. రవివార్తి గారు సార్, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే ఆల్రెడీ బీహార్కి సంబంధించి కోర్టులో, సుప్రీం కోర్టులోనే వాదనలు జరుగుతున్నాయి. ఆధార్ని కన్సిడర్ చేయమన్నారు, ఈ బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వాలా, ఇవ్వకపోయినా కన్సిడర్ చేయమంటారు. అదేం చెప్తారో చూద్దాం. బట్ ఎన్నికల సంఘం చెప్పింది అయితే ఇది యాజ్ ఆఫ్ నౌ. ఇకపోతే ఇవాళ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఒక అవి బాంబులా గింబులు అంటలేదు కానీ కొన్ని వాస్తవాలని ప్రజల ముందు పెట్టారు. మనుషులతో తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి చెప్పించారు. ఎవరి పేరుతో అయితే ఆ ఓట్లు తొలగించబడ్డాయో అది ఎన్నికల సంఘం కూడా అంగీకరించింది ఆశ్చర్యంగా. అలందని కర్ణాటకలో ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 6,000 ఓటర్లు 2023లో తొలగించారు. ఆ తొలగించిన దాని మీద కంప్లైంట్లు అన్ని ఎన్నికల సంఘానికి. ఎన్నికల సంఘం దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఆ తొలగించిన ప్రాసెస్ ఎట్లా జరిగిందో ఆయన మనుషులు కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద చూపించారు. అప్పటికి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, నేను ప్రభుత్వాలు చేస్తున్నాను ఎన్నికలు, మొత్తం ఎన్నికల సంఘం బాధ్యత కానీ మాట్లాడుకుందాం. అయితే ఒక్క నిమిషం సార్, ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే, ఎన్నికల సంఘం కంప్లైంట్ ఇచ్చానని జ్ఞానేష్ కుమార్ గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత కూడా ఆయన చెప్పారు, ఎస్ అక్కడ 6,000 ఓట్లు తీసేసే ప్రయత్నం జరిగింది, మేమే పోలీస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, ఎంక్వైరీ చేయమన్నామని. విషయం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయింది. కేంద్ర ఎన్నికల అధికారి కూడా ఆ కేసు ఏమైందో ఆయన చెప్పలేదు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నది ఏంటంటే 18 సార్లు కర్ణాటక సిఐడి రాష్ట్ర సీఈఓకి లేఖ రాశారు, ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు, కొన్ని వివరాలు అడిగాము. అక్కడ జరిగింది ఏంటంటే రవిమారుతి గారు, ఓటర్ లిస్టులో ముందు ఫోన్ నెంబర్లు మార్చేశారు. నా పేరు ఉంది, నా పేరు కింద ఒక ఫోన్ నెంబర్, నా ఫోన్ నెంబర్ ఉంటే తీసేసి ఇంకేదో ఫోన్ నెంబర్ వచ్చేసింది అక్కడికి. ఆ ఫోన్ నెంబర్లు కర్ణాటకలో కాదు, పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనో తమిళనాడులోనో ఎక్కడో నంబర్లు. ఆ నెంబర్ నుంచి ఎవరో లాగిన్ అవుతున్నారు. ఆయన రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ అది మనుషులు లాగిన్ అవుతుంది, ఆటోమేటిక్గా దానికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారని ఆయన ఆర్గ్యుమెంట్. లాగిన్ అవుతారు, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, నా ఓటు ఇక్కడి నుంచి తీసేయండి అని. ఆ ఓటు డిలీట్ అయిపోతుంది. 26 సెకండ్లలో 2 డిలీషన్ అప్లికేషన్లు ఫైల్ అయినాయి. ఒకే వ్యక్తి 14 ఓట్లు 12 నిమిషాల్లో తీసేసినట్టుగా ఫైల్ అయినాయి. ఎవరి పేరుతో అయితే ఆ ఓట్లు, ఆ నెంబర్ వాళ్ళని తీసుకొచ్చి ఆయన స్టేజ్ మీద నిలబెట్టి, బాబు ఈ 14 ఓట్లు నువ్వు తీసేసినట్టు నీ నెంబర్తో ఉంది కదంటే, నాకు అసలు తెలియని కూడా తెలియదని వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. అలా ఒక అలందులో 6,000 ఓట్లు తీశారని, జైపురాలో ఒక 7,000 ఓట్లు యాడ్ చేశారని మహారాష్ట్రలో,
మళ్ళీ అంటే దీనికి ఒక టెక్నాలజీ, దేశం అంతా ఇదే టెక్నాలజీ వాడుతూ ఉన్నారు అని చాలా వివరాలు ప్రజెంట్ చేశారు. మనుషుల్ని ఫస్ట్ టైం స్టేజ్ మీద ఒక పెద్దవాడైతే జూమ్ కాల్లో మాట్లాడింది, నా పేరుతో 12 ఓట్లు తీసేశారు, అది నాకు తెలియని కూడా తెలియదు నా నంబర్తో ఎట్ట తీశారని ఒక 70 ఏళ్ళ ఆవిడ తమిళనాడు నుంచి ఆ నంబర్తో ఆ ఓట్లు తీసేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి రఘుమూర్తి గారు? అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవటానికి ఏమీ లేదు సార్. ఓటు చోరీ అవుతుంది, ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరికి అవసరం, ఎవరి ఓట్లు పోతున్నాయి, ఇది కీలకమైనటువంటి ప్రశ్నలు. ఇప్పుడు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనుషుల ముఖాలే మారిపోతాయి. ఇంకా వాళ్ళు అడుగుతారు ఓట్లు తీసేయమని, తీసేస్తుంది. ఇలా అయినప్పుడు అసలు ఏ రిజిస్టర్నైనా ట్యాంపర్ చేయకుండా ఉండటం సాధ్యం అవుతుందా, ఇది ఒక ప్రశ్న. రెండవది, అసలు ఈ ఓట్ల చోరీ అనేది నేను ఒకటి అడుగుతున్నాను, ఈ దేశంలో ఏ వ్యక్తికైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక అవటానికి అవకాశం ఉందా? లేదు. నీకు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన శక్తో, లేదా ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయితే ఒక 25 కోట్లు ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి ఉంటే తప్పితే మీకు గెలవగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇది మొత్తం ప్రజల్లో 98% గెలిచే అవకాశాన్ని నిరాకరించటమే. ఇది ఒక రకమైనటువంటి ఓటు చోరీ, అంటే ప్రజాస్వామ్య చోరీ. దీని తర్వాత ఓటు చోరీ ఇప్పుడు మొదలవుతుంది. అదేమిటి, నీ ఓటు గతంలో కూడా ఇట్లా దొంగ ఓట్లు వేయటం ఉందండి. మజిల్ పవర్ మీద, వీటి మీద ఆధారపడి ప్రెసిడెంట్ ఆ ఊర్లో కంట్రోల్ చేస్తే మొత్తం ఓట్లు ఒక పార్టీకి పడే పరిస్థితి. రిగ్గింగ్ ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో రిగ్గింగ్ చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది. ముఖ్యంగా శేషన్ గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు డబ్బు ప్రభావం చాలా ఉంది. చివరి నిమిషంలో రిజల్ట్ ని తారుమారు చేయగలిగినటువంటి ప్రభావం డబ్బుకుంది. ఇది కూడా దాటి ఇప్పుడు టెక్నాలజీ చేతుల్లోకి వెళ్ళిపోయి మనకి కావలసిన చోట కావలసినన్ని ఓట్లు మారిపోతాయి. అనేక చోట్ల పోలింగ్, ఈవినింగ్ పోలింగ్ ఇంత అయింది అని డిక్లేర్ చేసిన దానికి ఫైనల్ గా పోలింగ్ పర్సంటేజ్ కి 10% తేడా రావటం అనేటువంటిది సమాధానం చెప్పవలసింది ఎవరండి దీనికి? దానికి కూడా రకరకాల విషయాల్లో ఆలోచిస్తే మనం అవి అన్ని కూడా తప్పిదాలనే తేలుతుంది, సాధ్యమయ్యే విషయాలు. ఏంటంటే రఘుమూర్తి గారు, టెక్నాలజీ అక్కడ ఉపయోగపట్ల ప్రతి పోలింగ్ ఆఫీసర్ దగ్గర ట్యాబులు ఉన్నాయి. ఆ డేటా ఇక్కడ 49 ఓట్లు పోల్ అయినాయి, అక్కడ 500 పోల్ అయినంటే 5 నిమిషాల్లో దేశంతో ఒకే డేటా వచ్చేయాలి. మరి అది ఎందుకో రోజుల తరబడి పడుతుంది, 10-12% పెరుగుతుంది. దానికి ఉన్నటువంటి లీగల్ మెథడాలజీలో ప్రశ్న అడిగి క్లాస్ 17 ఏదో దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఎలక్షన్ కమిషన్ నిరాకరిస్తుంది. అవి బయట పెడితే గనక స్త్రీలు, ఆడపిల్లలు, లేకపోతే తల్లులు, అక్క చెల్లెళ్ళ వివరాలు బహిర్గతం అవుతాయి. వీడియోలు అంటే సెలబ్రిటీలు అయితే వేలు చుక్క చూపించుకుంటూ వీడియోలు దిగి చెయ్యొచ్చు. ఆఖరి నిమిషంలో ఓటేయటానికి వచ్చినటువంటి 400-500 మంది ఫేసులు గనక చూపిస్తే చాలా సమస్యలు. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను రఘుమూర్తి గారు. ఒకసారి ఇట్లా అనేక విషయాలు ఉన్నాయండి. ఇవాళ కృత్రిమ మేధ లేదా కంప్యూటరైజ్డ్ డిలేషన్ అనేటువంటిది ఇది ఒక కొత్త మనకి సైబర్ క్రైమ్ అన్నమాట. ఒకసారి కిషోర్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్నికల సంఘం కూడా దీన్ని అంగీకరించింది. ఇవాళ జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడి అలందులో 6000 ఓట్లు తీసేసే ఒక ప్రయత్నం జరిగింది, మేము అడ్డుకున్నాం, దాని మీద కంప్లైంట్ ఇచ్చామని కూడా ఎన్నికల సంఘం జ్ఞానేష్ కుమార్ గారు మాట్లాడి, కావాలని మీరు వెరిఫై చేసుకోండి. అయితే రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదే. అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కర్ణాటక సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాసింది. వాళ్ళు 3 వివరాలు అడిగారు సార్. ఒకటి డివైస్ ఐపి, డెస్టినేషన్ ఐపి. 2 కర్ణాటక సిఇఓని, 1 సెకండ్, కర్ణాటక సిఇఓని అడిగారు. ఎందుకంటే ఆయన బహుశా కర్ణాటక సిఇఓ పేరుతో కంప్లైంట్ ఫైల్ అయి ఉంటుంది. కర్ణాటక సిఇఓ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. ఒకటి డెస్టినేషన్ ఐపి, 2
డివైస్ డెస్టినేషన్ పోర్ట్, మూడోది ఓటీపీ ట్రాకింగ్ ట్రయల్, ఓటీపీ ట్రయల్. ఈ మూడు ఓటీపీ ట్రయల్ అంటే ఓటీపీ వెళ్తుంది అంటున్నారు కదా, అది ఎలా వెళ్తుంది ఏంటని. సో ఇవి 18 అంటే ఇక్కడ ఆయన కర్ణాటక సిఐడి పేరు వాడారు, అలాగే కర్ణాటక స్టేట్ సిఇఓ పేరు వాడారు. రేపు తప్పైతే వాళ్ళు ఖండించాలి, లేఖలు రాయకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కూడా బయట పెట్టచ్చు, మాకు ఒక లేఖ రాలేదని చెప్పి. ఈ లేఖలు రాశారంటే ఈ డేటా ఇవ్వకుండా మేము ఎలా ఎంక్వైరీ చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. ఆ కారణంగా నేను అంటుంది జ్ఞానేష్ కుమార్ గారు ఈ ఓట్ చోరీ చేస్తున్న వాళ్ళు రక్షిస్తున్నారని ఆయన ఎలిగేషన్. మనం సైబర్ క్రైమ్ చేసినప్పుడు జరిగినప్పుడు మనం పరిగెడతాము పోలీసుల దగ్గరికి, వాళ్ళు కదా. ఇప్పుడు మన దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా, ఒక్క నిమిషం సార్ కొంచెం ఓపిక చెప్పండి సార్. కూడా నేను గట్టిగా మాట్లాడే అవసరం లేదు పాయింట్ సింపుల్ గానే మాట్లాడతాను. సో మనం ఏమన్నా అంటే పోలీసుల దగ్గరికి వెళ్తాం, పోలీసులు వచ్చి ఓటీపీ ట్రైల్, ఇప్పుడు మీరే అన్నారు ఎవరిదో ఫోన్ నెంబర్ మార్చేసి సబ్మిట్ చేసి ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ తెలిస్తే అయిపోయింది కదా సార్, అదే ఆల్రెడీ ఉంది కదా, వాళ్ళని తీసుకొచ్చి ఆయనకు నిలబెట్టాడు. ఇప్పుడు బ్యాంకుల్లో నుంచి డబ్బులే నా క్వశ్చన్ మీకు అర్థమైంది సార్, కానీ మీరు అర్థం కానట్టు సమాధానం చెప్తున్నారు. నా ప్రశ్న శ్రీనివాస్ గారు మీకు అర్థమైంది కానీ అర్థం కానట్టుగా వినట్టుగా చేసుకో. బ్యాంకులు ఒక్క నిమిషం టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, సైబర్ క్రైమ్ మనం ఎందుకు పోతాము, బ్యాంకులో నుంచి డబ్బులు పోయినాయి అని చెప్పి నా దగ్గర ఏం సమాచారం ఉండదు, అప్పుడు ఓన్లీ దొంగతనం జరిగిన సమాచారం. దొంగతనం అయితే జరిగింది కదా, అది క్రైమ్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రైమ్, ఇండివిజువల్ క్రైమ్ కదా. ఒక్క విషయం అదొకటి ఎస్టాబ్లిష్ అయింది. ఓట్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇందులో కూడా ఓటీపీ, అందులో కూడా ఓటీపీ ఉంటుంది మన బ్యాంకులో డబ్బులు పోయేటప్పుడు కూడా. సో ఈ ప్రాసెస్లో సోషల్ ఇంజనీరింగ్ అంటాము, రకరకాలుగా ఫిషింగ్ అంటాము, ఇంకొకటి అంటాము, రకరకాలుగా ససెప్టిబిలిటీ ఉండే అవకాశం ఉంది. అది ఐడెంటిఫై చేస్తే, ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే దాన్ని ప్యాచ్ చేసుకుంటాం, ఫిక్స్ చేసుకుంటాం ఆ బగ్ని. అది సిస్టమ్ వైడ్గా నేను చెప్పాలంటే. మళ్ళీ ఒకసారి అంటే ఆన్లైన్ లో నా కంప్యూటర్ లో నేను తమిళనాడులోనో లేదు మహారాష్ట్రలోనో ఎక్కడో కూర్చొని ఓటర్ లిస్ట్ లో ముందే నంబర్లు మారిపోయి ఉన్నాయి, నా పేరు దగ్గర. ఒక్క సెకండ్ సార్, ఆయన చెప్పింది చెప్తున్నాను సార్. ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ గారు చెప్పేది, సిఇసి గారు చెప్పింది ఓట్లు తొలగించే ప్రయత్నం జరిగింది, కంప్లైంట్ ఫైల్ చేసామని ఆయనే చెప్పారు. సిఐడి అడిగిన విషయం ఓట్లు తొలగించే ప్రయత్నం టెక్నాలజీస్ సార్. చెప్పండి చిన్న ఇదండి, సైబర్ క్రైమ్ లో డబ్బులు కొల్లగొట్టే వాడికి డబ్బులు వెళ్తాయి. ఇక్కడ ఓట్లు కొల్లగొట్టింది ఎవరు? ఒక్క నిమిషము, మోర్ ఇంపార్టెంట్ అలిగేషన్స్ గానీ ఇష్యూస్ గానీ ఒక్కసారి లాస్ట్ ఇష్యూ పెట్టుకోండి, నేను 10 నిమిషాలు మాట్లాడు. చెప్పండి. ఒక్క నిమిషం సార్, మీరు నా పక్కనే ఉన్నారు కాబట్టి మీకు చూపిస్తాను ఇది. ఎందుకంటే నేను ఏదో ఫేక్ చేస్తున్నానని కాదు. 5.41 lakh ఓటర్స్ డిలీటెడ్ ఫ్రమ్ ఎలక్టరల్ రోల్స్ ఆఫ్ హైదరాబాద్ సిన్స్ 2023. ఈ ఆర్టికల్ వచ్చింది ఎప్పుడు? ఏప్రిల్ 18, 2024. అంటే ఒక సంవత్సరంలో హైదరాబాద్ లో 5.41 లక్షలు, అంటే 5,41,000 ఒక జిల్లాలో. మనకు అప్పుడు 10 జిల్లాలు అనుకుందాం, 54 లక్షలు ఒక రేంజ్ లో తీసుకుంటే. ఇప్పుడు బీహార్ మనకన్నా పాపులేషన్ ఎక్కువ. మధ్యలో మాట్లాడారు సార్, నాకు అలవాటు లేదు. ఒక సంవత్సరంలో 5 లక్షల ఓట్లు ఒక డిస్ట్రిక్ట్ లో నుంచే పోయినాయి అని అన్నప్పుడు అది కూడా తప్పై ఉండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, నేనేమనట్లేదు. సో మీరు ఇప్పుడు అక్కడ తప్పై ఉండొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, మనం జడ్జిమెంట్లు పాస్ చేయడం తప్పు. ఎవరు జడ్జిమెంట్ పాస్ క్వశ్చన్ వదిలేసి 60 లక్షలు లిస్ట్ మహానుభావం అంటే నేను ఇవ్వను అంటే సుప్రీంకోర్టు చెప్పినాక ఇవ్వకపోతే మీరు అది చెప్పరు పాయింట్. సార్ ఒక్క విషయం, మీరు ఇయ్యమంటే సుప్రీంకోర్టు ఇచ్చేదాకా అన్నారు కదా. ఎప్పుడన్నా ఈ దేశంలో 1951, 52 ఎలక్షన్ల నుంచి ఇప్పటి వరకు డిలీటెడ్ లిస్ట్ ఫ్రమ్ ది స్టేట్ అని చెప్పి ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ ఆ పని చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒకప్పుడు ఆర్టీఐ లేదు, ఇప్పుడు ఉన్నాయా? దాఖలాలు ఉన్నాయా? అది కాదు, దాఖలాలు ఉన్నాయా? ఎందుకంటే చట్ట ప్రకారం వాళ్ళు చేయవలసిన పని చేస్తారు సార్. మీరు ఒకటి అడిగి వీళ్ళు ఒకటి అడిగి సుప్రీంకోర్టు అడిగింది, సుప్రీంకోర్టు అడిగి అది ఒక
లీగల్ ప్రాసెస్ ద్వారా వెళ్తే ఎస్ కటారి గారు, ఇంకొక విషయం మీ దగ్గరికి వస్తాను. అభ్యర్థులకి ఓటర్ లిస్ట్ ఇచ్చినప్పుడు పాత ఓటర్ లిస్ట్ లోను దీనిలోను కనపడని ఓట్లన్నీ తొలగించిన ఓట్లేగా. అదే అంటే అది ఎందుకు తొలగించినవి కూడా వస్తాయి, తొలగించబడినవి ప్రతి డివిజన్ లోనూ ఇస్తారు సార్, బూత్ వైజ్ గా. అదే సార్, ఇది ఎప్పుడు 1951-52 నుంచి మీకు ఒక విషయం మనం ఇంత మేధస్సు, ఇంకొక పాయింట్ ఇంత మేధస్సు ఉండి ఇక్కడ కూర్చుని రవి గారేమో ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం పోతోంది అని వారు మాట్లాడినంతా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం తీసేయడమే వారు చేసిందంతా కూడా. ఒక్కటి కూడా ఎలక్షన్ కమిషన్ కి సపోర్టివ్ గా ఒక్క మాట మాట్లాడలేదు. మీరు అదే మాట్లాడారు, వారు అదే మాట్లాడారు. నేను ఒకటి చెప్తాను మీకు, ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. మీ ముగ్గురు మనసులు నేను మార్చలేను, లాజిక్ కూడా మార్చలేదు. మీ ముగ్గురు లాజిక్ ప్రజలకు మాత్రం నేను ఒకటి చెప్తాను. 93 ఓటర్ ఐడిలో ఫోటో వచ్చింది ఓటర్లది 93 నుంచి ఎపిక్ కార్డ్. కాంగ్రెస్ కి మెజారిటీ రాలేదు మళ్ళీ జన్మలో, మెజారిటీ రాలేదు. ఒక్క నిమిషం సార్, దేశంలో మళ్ళీ మెజారిటీ రాలేదు కాంగ్రెస్ కి. ఓటర్ ని ఐడెంటిఫై చేయగలిగే మార్పు వచ్చేసరికి కాంగ్రెస్ కి మెజారిటీ రాలేదు. దాని తర్వాత ఈవీఎంలు వాళ్ళే తెచ్చారు, మనమేమీ తెచ్చింది కాదు, అదేదో కొత్త టెక్నాలజీ బయట నుంచి తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఈవీఎంస్ ఎందుకు అంతకుముందు విపరీతంగా రిగ్గింగ్ జరిగేది, ఓట్ చోరీ జరిగేది, వాళ్ళే తీసుకొచ్చిన దాన్ని ఈ రోజు ఇక రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక 100 ఎలక్షన్లు ట్రై చేశారు. ఒక్క నిమిషం మీరు దయచేసి నేను రైటా కాదా ఇంత మాట్లాడుతుంటే మీరు ఇంత చెప్పాను, అది ఒక క్రైమ్ అయితే క్రైమ్ రిజిస్టర్ మీరు ఇందాక చెప్పారు ప్రేక్షకులు. రవి గారు ఏం చెప్తారు 25-30% మిలిటరీ ఉన్న వాళ్ళలో ఒక కంప్లైంట్ ఇవ్వలేరు అంటారు. రాహుల్ గాంధీ గారిని ఏమన్నా ఇవ్వలేదు, ఎన్నికల సంఘం అడగలేదు. మీ హక్కులు కావాలంటే తీసుకోండి సార్, ఫైల్ చేయండి, ఫార్మల్ గా ఫైల్ చేయండి. కేంద్ర మంత్రి ఆయన ఎలిగేషన్ చేశాడు, 1,00,000 కోట్లు పోయినాయి, చూడలేదా మీరు? అవును, ఆయన మీరు దాని మీద డిబేట్లు పెట్టలేదు, మీరు ఆయన సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ గారిని మీరు రవి గారు, నుమన్ గారు రాహుల్ గాంధీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇంకొక విషయం చెప్తాను, 16,000 మందిని ఇల్లీగల్స్ ని ఐడెంటిఫై చేశారు, డిపోర్ట్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వారు పక్కనే ఉన్నారు. వి సపోర్ట్ దిస్ 100%. అండ్ ఇట్లనే ఐడెంటిఫై చేస్తూ ఇల్లీగల్స్ ని దేశం నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ ప్రవక్త ఇక్కడే ఉన్నారు. సపోర్ట్ ఇవ్వమని చెప్పండి. దేశం ఇంట్రెస్ట్ లో సార్ అక్కడి నుంచి అవకాశం, సువర్ణ అవకాశం కాంగ్రెస్ కి సువర్ణ అవకాశం. కాదు నా డిబేట్ అది కాదు కిషోర్. ఎస్ఐఆర్ వచ్చింది ఇందుకోసమే వచ్చింది సార్, చెప్పలేదు. ఎన్నికల సంఘం చెప్పలేదు. ఎన్నికల సంఘం ఈ క్షణం దాకా మేము విదేశస్తులు తీసేయడం కోసం ఎస్ఆర్ అని చెప్పలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేశస్తులను గుర్తించి ఓటు హక్కు ఇచ్చే పని వాళ్ళు. నా ప్రశ్న మళ్ళీ ఆ టాపిక్ అయిపోయి రెండో పాయింట్ కి వచ్చాం. రెండో పాయింట్ కైండ్లీ మీరు క్వశ్చన్ కన్వీనియంట్ గా వినకుండా వదిలేసే ప్రయత్నం. నా ప్రశ్న మళ్ళీ క్వశ్చన్ అడిగినవ్వండి సార్. 15 నిమిషాల నుంచి క్వశ్చన్ అడిగినట్లా నేను మీకు ఆపాదించట్లా, ఎన్నికల సంఘాన్ని గురించి అడుగుతున్నా. మీరు ఎవరి గురించి ఆపాదిస్తున్నారు? ఎన్నికల సంఘం అంతకుముందు కాంగ్రెస్ కంట్రోల్లో ఉందని ఒక్క మాట మీరు అనలేదు. ఈ రోజు ఎన్నికల సంఘానికి మీరు ఆపాదిస్తున్నారు అంటున్నారు. ఎందుకు సార్? ఇప్పుడు అంటే ఈవెన్ హ్యాండెడ్ గా ఉండండి. ఇగో ఇప్పుడు రవి గారు మాట్లాడినా మరి ఎట్లా మాట్లాడండి? మీరు క్వశ్చన్ అసలు క్వశ్చన్ అడగనివ్వట్లేదు నన్ను సార్. ఫెయిర్ అండ్ బ్యాలెన్స్, ఫెయిర్ అండ్ బ్యాలెన్స్ నేను ఎవరి మీద రవి గారు అంతసేపు మాట్లాడారు సరేనా, కానీ శేషన్ గారు వచ్చిన తర్వాత కొంచెం కంట్రోల్ అయిందన్నారు చూసారు. అంతకుముందు ఉన్నాయి కదా, కాంగ్రెస్ చేసింది అనేది మీ భావన. బోల్డ్ ఎంతమంది మాట్లాడారు సార్ దేశంలో. 11 ఏళ్ళ నుంచి వారి భావన
వారి భావన కాంగ్రెస్. నేను మరి అంతే అన్నాను కదా. 93 తర్వాత ఎపిక్ వచ్చిన తర్వాత వాళ్ళు గెలవలేదు సార్ అన్నాను. ఒకసారి kindly EVM లో వచ్చిన మీరు- తర్వాత మీరు గెలవలేదు నా అన్నాను. క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి చేయకపోండి. లాస్ట్ నేను ఒకసారి అడగదలుచుకున్నా. అది కంప్లైంట్ ఇచ్చారు. ఎవరైనా క్వశ్చన్ అడగనివ్వండి సార్. వేరే వాళ్ళది సార్ crime, ఐఎమ్ వెరీ సారీ, crime. మీరు నా క్వశ్చన్ అడగనివ్వట్లేదు. అడగండి. నన్ను యాంకర్ గా క్వశ్చన్ అడగండి. అడగనివ్వట్లేదు. అడగండి. నా క్వశ్చన్ స్పష్టంగా కర్ణాటక సిఐడి 18 సార్లు లేఖ రాసింది. ఏమని? అయ్యా మీకు ఏదో మెయిల్ ఐడి నుంచి వచ్చిందని మీరే కంప్లైంట్ ఇచ్చారు, ఓట్లు 6,000 తీసేసే ప్రయత్నం చేశారు ఎన్నికల సంఘం. ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో ఆ వివరాలు ఇవ్వండి, ఆ ఐపీ అడ్రస్ ఇవ్వండి, మేము లొకేషన్ ట్రేస్ చేస్తామని అడిగారు. ఐపీ అడ్రస్ ఎవరు ఇవ్వాలండి? నన్ను చెప్పండి, ఇంక చెప్పండి. చెప్పండి. బ్యూటిఫుల్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఐ విల్ గివ్ 3 minutes టైం. చెప్పండి. మీ ఎలిగేషన్ అయితే 6,000 మంది కూడా కాంగ్రెస్ ఓటర్లే అనేది ఏమన్నా? నేనేమంటలేదు, ఓట్లు పోయినాయి. ఓటర్లే పోయినాయి. Yes. ఓకే ఓకే, చోరీ జరిగింది అని మీరు ఏమన్నట్లేదు. కర్ణాటక ఎన్నికల సంఘం కూడా చోరీ జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది. అంటే పోయినాయి అంటే సార్, చోరీ ఓటర్- జరిగిందనంటే. సార్, కానీ కాంగ్రెస్ ఓట్లు చోరీ కాంగ్రెస్ ఓట్ల జరిగాయి, ఇంకా ఓట్లు ఓట్లు చోరీ నేను అదే జరిగాయి కదా సార్ అనట్లేదు. మీరు అన్నట్ల. ఓకే, గుడ్, ఎక్సలెంట్. Yes, చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ విత్ దట్, విల్ స్టార్ట్ విత్ చెప్పండి. దట్. సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఐపీ అడ్రస్లు, డేటా, ట్రైల్ అని అన్నారు కదా, మీరు ఇన్నిసార్లు రాశారు, వారు ఇవ్వలేదు అని అన్నారు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు అని అన్నారు. లేకపోతే ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ అవ్వాలి, ఒకటి. రెండోది, నేనేమనుకుంటున్నానంటే నిజంగానే లాగ్స్ అని ఉంటాయి సార్, మీరు అన్నారు టెక్నాలజిస్ట్ అని చెప్పి, లాగ్స్ ఉంటాయి. మరి అప్పట్లో ఇది ఎప్పుడు జరిగింది అంటున్నారు? మొన్నండి, 23 తర్వాత. 23 లాగ్స్ ఉంటాయి చూసారా, ఏ క్షణంలో ఏ దీంట్లో ఎప్పుడు జరిగింది అని ఉంటేనే కానీ బిలియన్స్ ఆఫ్ లాగ్స్ ఉండొచ్చు. ఎందుకంటే బిలియన్ డేటా సెట్ కదా సార్ అది, మన అంటే 100 కోట్లు డేటా సెట్ కదా. నేను చెప్తున్నాను, టెక్నాలజిస్ట్ గా చెప్తున్నాను. మాకు ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ ఫెయిర్. ఇదేమి బీజేపీ అనే Yes, ఒక BJP రాజకీయాన్ని ఒక్క మాట ఆపాదించకుండా ఎన్నికల సంఘం గురించి జరిగినదే నేను మాట్లాడుతున్నాను, ఆపాదించకుండా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే 6,000 ఓటర్లు కాంగ్రెస్ ఓటర్లు పీకేశారని చెప్పి వారు అనట్లేదు, మీరు అనట్లేదు, నేను అనట్లేదు. రవి గారు ఏమన్నా అంటారేమో నాకు తెలియదు. ఇంకొకటి, ఇంతకుముందే నేను ఎందుకంటున్నానంటే టెక్నాలజీ ఇష్యూస్ మాట్లాడుతూ కంప్లైంట్లు ఇవ్వడం అనేది మన బాధ్యత. ఎలక్షన్ కమిషన్ సైడ్ మనం వినలేదు సార్, వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. నేను దాని గురించి నేనే మాట్లాడతాను. ఎన్నికల సంఘం రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ పొద్దున మాట్లాడితే ఎన్నికల సంఘం మధ్యాహ్నం ఏమని రెస్పాండ్ అయింది? నేను జ్ఞానేష్ చూడలేదు కుమార్ సార్, గారు నిజంగానే తెలియదు. మీరు చూడాలి కదా సార్ మరి. మీరు చెప్పండి. ఎన్నికల సంఘం మధ్యాహ్నం జ్ఞానేష్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యి ఏమన్నారు? ఓట్లు సాఫ్ట్వేర్ తో తీసేయటం సాధ్యం కాదు, అలందులో 6,000 ఓట్లు తీసేసే ప్రయత్నం జరిగిన మాట నిజము, వినండి, మేము కంప్లైంట్ ఇచ్చాము అన్నారు. ఆ కంప్లైంట్ గురించే నేను మిమ్మల్ని అడిగా. కంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? కర్ణాటక పోలీస్కి ఇచ్చారు. కర్ణాటక సిఐడి అది ఇన్వెస్టిగేట్ చేస్తా ఉంది. ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి తీసేశారో ఐపీ అడ్రస్లు ఇవ్వడంటే 18 నెలల నుంచి 18 లేఖలకు ఇవ్వలేదని వారు చెప్తా ఉన్నారు. దానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారని నేను 15 నిమిషాల నుంచి ట్రై చేస్తాను. 18 మంది నేను అదే చెప్పాను కదా, వాళ్ళ దగ్గర లాగ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ముందైతే ఒకటైతే ఎస్టాబ్లిష్ చేశాము, వాళ్ళైతే ఇటు కాంగ్రెస్ ఓటర్లవే పోయినవేనా అని మనం అనట్లేదు, బీజేపీ ఓటర్లు పోయినవి. రాజకీయం గురించి క్రైమ్ జరిగింది అంటున్నాము, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. వాళ్ళ లిమిటేషన్స్ ఏమున్నాయి? వారు ఇప్పుడు సాఫ్ట్వేర్ లో జరగలేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ లో జరగకపోతే రికార్డ్స్ ఉండవు కదా. 26 సెకండ్లో 2 అప్లికేషన్ ఫైల్ అయినాయి డేటా సార్ ఏం చేస్తారు అంటే లోకల్ బిఎల్ఓస్ దగ్గర నుంచి మా రాజకీయ పార్టీలకు అధికారాలు ఇచ్చారు. కాదు, మాది బాధ్యత ఉంది అంటున్నాను. పార్టీలది కూడా అరే అందరికీ పార్టీ అందరికీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ పెట్టుకునే హక్కు ఉంటుంది సార్. బూత్ లెవెల్ ఏజెంట్స్ పెట్టుకునే హక్కు ఉంటది మా అందరికీ కూడా. మా అందరికీ లిస్టులు ఇస్తారు, ఎవరు డిలీట్ అయ్యారు, ఎవరు కాలేదు. ఒక పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అయినా బాధ్యత మా మీద కూడా ఉంది, వారి మీద లేకపోవచ్చు. ఎలిగేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను నా ఓటు ఉంది 2 చోట్ల. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు నా ఓటు తీసేయమని. మొన్న కూడా చాలా మంది అఖిలేష్ యాదవ్ ఎవరెవరు వాళ్ళు రాహుల్ గాంధీ గారు కూడా పాపం ఒకతను 3 చోట్ల ఉంది అని చెప్పి ఆయన బదనాం చేశాడు. ఓటు చాలా బదనాం అయ్యాడు ఆయన. తీసేయడానికి ఆన్లైన్ లోనే ఫామ్ 7 సబ్మిట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ నంబర్లు ముందే ఓటర్ లిస్ట్ లో నంబర్లు మార్చేశారు. ఆ మార్చిన నంబర్లతో వీటిని డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. ఆటోమేటిక్ ఓటీపీలు వచ్చినాయి. ఓటీపీలు మరి అర్థమైంది. జ్ఞానేష్ కుమార్ గారు ఏమంటున్నారంటే, ఈ రోజు బిఎల్ఎల్ ఎట్లా వస్తుందంటే సార్, లిస్ట్ వచ్చినప్పుడు మాకు కాపీ ఇస్తారు కదా, అరే పలానా కిషోర్ది ఎట్లా లేదు, పలానా శ్రీనివాస్ గారిది ఎట్లా మాయమైంది, వాళ్ళు పార్టీ వాళ్ళు చూసుకోవచ్చు. అంటే అన్ని మిస్టేక్స్ జరగవు ప్రపంచంలో. మిస్టేక్స్
ఎవరు తీసేస్తారు? ఎవరో ఎవడో క్రిమినల్ కదా చేసింది. ఎలక్షన్ కమిషన్ అదే క్రిమినల్ పట్టుకోవడానికి డేటా ఇవ్వలేదని ఎలిగేషన్. డేటానే లేదు జరగలేదు అని చెప్పి జ్ఞానేష్ కుమార్ గారు చెప్పారంటున్నారు. ఐపీ అడ్రస్ ఇవ్వమంటే డేటా లేదు. అసలు డేటా అసలు సాఫ్ట్వేర్ ద్వారా జరగలేదు అని అన్నప్పుడు సాఫ్ట్వేర్ కాదు సార్, మీరు చాలా లేదు మీరే చెప్పారు సార్, నేను చదవలేదు మీరే చెప్పారు. దీనిలో సాఫ్ట్వేర్ తో సంబంధం లేదు సార్. ఆన్లైన్ లో నేను అప్లికేషన్ పెడితే ఆన్లైన్ అంటే సాఫ్ట్వేర్ కదా సార్. కాదండి, ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో లేదు ఆన్లైన్ లో సాఫ్ట్వేర్ సార్ నేను అనేది. దట్ ఈస్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ టెక్నాలజీ ఒక సర్వర్ ఉంటుంది, ఒక క్లయింట్ సర్వర్ ఉంటుంది సార్, అది ఉంటుంది. దాని సాఫ్ట్వేర్ వేరు, ఓట్లు తీసేసే సాఫ్ట్వేర్ వేరు. నా పాయింట్ ఈ ఎలిగేషన్ మీద అంటే రాహుల్ గాంధీ గారు రిపీటెడ్గా ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు పదాలు వాడుతున్నారు. కోర్టులు ఏం చేస్తాయి లేదా కేసులు అవుతాయా దీంతో సంబంధం లేకుండా నిర్భీతిగా ఆయన స్టేజ్ మీద వంశలు కూడా తీసుకొచ్చి పెడుతున్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్స్ కూడా చేస్తున్నారు ఎన్నికల సంఘం మీద. ఏంటి దీని పర్యవసానం, ఏం సాధిస్తున్నారు మీరు? ఎన్నికల సంఘం క్రెడిబిలిటీ మీద దాడి చేస్తున్నారు కూడా. 100% ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రెజెంటేషన్ లో కూడా క్లియర్ గా చెప్పిండ్రు, నేను డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయడం వరకే నా బాధ్యత. డెమోక్రసీని చూడాల్సింది, డెమోక్రసీని రెగ్యులేట్ చేయాల్సింది ఈ ఏజెన్సీస్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అన్ ఏజెన్సీ దట్ హ్యాస్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, ఫెయిర్ ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ చేయట్లేదు. కాబట్టి నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ రోల్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటండి, ఈ రోజు భారతదేశం అనేది లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అండి. ఈ రోజు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇష్టారాజ్యంగా అధికారంలో వస్తుంటే మిమ్మల్ని ఓకే. ఇప్పుడు జనరల్ స్వీపింగ్ కామెంట్స్ నాకు వద్దు సార్. ఇప్పుడు ఎలిగేషన్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చేశారు. ఇప్పుడు కర్ణాటక సిఐడి, మీరు కర్ణాటక సిఐడి రాసిన లేఖ రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేయాలి నేను చూసినంత వరకు. బట్ ఆయన చెప్పారు కర్ణాటక సిఐడి, కర్ణాటక సిఇఓ పేరు వాడారంటే మరి వాళ్ళు ఈయన అది నిజం కాకపోతే ఖండిస్తారు. సో ఏంటంటే దీన్ని ఇది చాలా రిపీటెడ్ గా చాలా రాష్ట్రాల్లో జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న మరిన్ని ఆధారాలు? ఒకటి మాత్రం నిజమండి, ఒకటి మాత్రం లెట్ us stick to that point. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చేస్తుందో, ఇర్రెగ్యులారిటీస్ చేస్తుందో, ఓట్ల దొంగతనం చేసి ఒకరికి కొమ్ము కాయడానికి ప్రయత్నిస్తుందో మనకి ఎవిడెన్సెస్ ద్వారా మనకు బయటపడుతున్నది. ఎప్పుడైతే మేము చెప్తున్నామో నేను డేటా అడుగుతున్నామో కేవలం 3 ప్రశ్నలు అడుగుతున్నాం. ఆ 3 ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిది. 18 months గడిచినా సరే వాళ్ళ దగ్గర సమాధానం రానికుండా ఉంటుంది అంటే ఎవరిని కాపాడడానికి చేస్తున్నారంటే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా అండి? జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము అంటున్నాము. జరగకుండా దొడ్డిదారిన మీరు అధికారంలోకి వస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు అని చెప్పేసి మేము అంటున్నాం. ఈ రోజు కావాల్సింది ఇండియన్ యూత్, ప్రతి ఒక్క ఇండియన్ ఓటర్ ఏమని అడుగుతున్నారండి? రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ ని చూస్తూ మీరు చూడండి, ఒక్కసారి డేటా చూడండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఆన్లైన్ లో కానివ్వండి, పిఆర్ లో కానీ ఎంత మంది చూస్తున్నారో ఒక్కసారి మీరు వీక్షిస్తున్నారు చూడండి. ఎంత ఇంట్రెస్ట్ గా ప్రతి గల్లీలో మీరు మాట్లాడుతున్నారు ఓట్ చోరీ గురించేనండి. అంటే ఏంటండి, ప్రజల్లో విశ్వాసం అనేది కోల్పోయిందండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నౌ ఇట్ ఈస్ అప్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ అప్ అండ్ కమ్ అప్ అండ్ టు గివ్ ది ఆన్సర్స్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా టు కమ్ అప్ అండ్ గివ్ ది ఆన్సర్. ఇవ్వకపోతే మాత్రం తీసుకుంటాము, ఒక ఉద్యమం తీసుకొని భారతదేశంలో ఓటర్కు ఉన్నటువంటి రైట్స్ గురించి కాపాడడానికి ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతాము, కోట్లాడతాము. ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము ముందుకెళ్తామని రేవంత్ గారు. ఒకటి లాస్ట్ టైం దొంగ ఓట్లు యాడ్ చేశారు 1,00,000 అన్నప్పుడు మహదేవ్పుర మీడియాకి అది ఒక పెద్ద ఫెస్ట్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఇంటి అడ్రస్ల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో 400 ఓట్లు నీళ్ళు, 300 ఓట్లు నీళ్ళు, మొత్తం నేషనల్ మీడియాలో ఒక రకంగా చెప్పాలంటే రచ్చరచ్చ అయింది. ఎన్నికల సంఘం క్రెడిబిలిటీ నిజంగానే దెబ్బతింటుంది. చాలామంది మాజీ ఎన్నికల నిన్నగాక మొన్న అశోక్ లావాసా గారు కూడా మాజీ సీసీ ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎలక్షన్ కమిషనర్ ఆయన కూడా మాట్లాడారు. చాలామంది మాజీ ఎన్నికల అధికారులు కూడా ఎన్నికల సంఘం తీరు బాగలేదని చెప్పి కూడా ఖండిస్తూ ఉన్నారు పరిస్థితి. ఇప్పుడు దీని మీద ఎవరో నంబర్ నుంచి ఎవరియో ఓట్లు తీసేసి ఆ నంబర్ ఓడికి ఆ ఓట్లు తీసిన సంగతి తెలియదు, ఓట్లు పోగొట్టుకున్నోడికి ఓట్లు తీసిన సంగతి తెలియదు, ఫైనల్గా ఓటర్ లిస్టులో ఆ పేర్లు ఉండవు. అలా 6,000 ఓట్లు ఇక్కడ ఆలందులో జరిగింది. రేపు చాలా చోట్ల ఇదే జరుగుతుందని ఆర్గ్యూ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఏమన్నా దీన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేసుకుంటుందా, లేదు ఆరోపణలు ప్రత్యారోపణలకే కన్ఫైన్ అవుతుందా? ఇది పార్టీల సమస్య కాదు రేవమార్తి గారు. అసలు ఎన్నికల సంఘానికి ఆరోపణలు చేసే పని లేదు, అది దాని బాధ్యత కాదు. ఆరోపణల్ని నివృత్తి చేయటం,
పరిశోధించి నివృత్తి చేయటం అనేది మాత్రమే ఎలక్షన్ కమిషన్ చేయవలసింది. Okay. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ సైబర్ క్రైమ్ లో కొన్ని కోట్లు కొల్లగొట్టే వాళ్ళకి ఆ డబ్బు వాళ్ళకి రావటం ద్వారా వాళ్ళకి ఫలితం ఉంది. ఇక్కడ ఓట్లు తొలగించటం ద్వారా ఎవరికి ఫలితం ఉంది? దీనిలో విదేశీ శక్తుల కుట్ర ఉన్నదా? ఏది కిషోర్ గారు చెప్పాలి. అలాంటి కుట్ర విదేశీ శక్తులు చేస్తుంటే మన ప్రభుత్వం నిద్రపోతున్నదా? లేదు. దేశంలోనే ఇలా చేస్తుంటే ఇది ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారు? కాంగ్రెస్ లబ్ధి కోసం చేస్తున్నారా? బీజేపీ కోసం చేస్తున్నారా? ఇది ఎక్కడికి సాధ్యతుంది? మూడవది, అసలు ఓటర్ల హక్కుల్ని రక్షించటం గురించి మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ గాని ప్రభుత్వం గాని అదేదో వాళ్ళని నిందిస్తున్నట్లు అర్థం ఏంటో తెలియట్లే నాకు. నీ మీద నమ్మకం దెబ్బతింటున్నదయ్యా అంటే, లేదు ఇదిగో నేను ఇంత ఇదిగా ఉన్నాను అని వేసుకోవాల్సింది పోయి నన్నే అనుమానిస్తున్నావా? ఈ సంగతి చూస్తా బీజేపీ పేరు వాడాడండి సార్. రాహుల్ గాంధీ గారు మాదేవ్పురాన ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ కూడా చెప్పి అందులో బీజేపీ చోరీ చేసిందని అన్నాడు. మీరు ఇప్పుడు కేవలం ఎలక్షన్ కమిషన్ అనలేదు, మా బీజేపీని లాగిందే రాహుల్ గాంధీ గారు. మేము దాని గురించే మాట్లాడుతున్నాము. మీరు దాన్ని మా మీద బురద చల్లిన దాన్ని మేము డిఫెండ్ చేసుకుంటుంటే మీ మీద మళ్ళీ దానికి ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం నేను చెప్పాను కదా, వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఏమైనా ఉంటే ఉండొచ్చు, లేకపోతే చేశాను సార్. సచ్చీలురం కిషోర్ గారు వినండి ప్లీజ్. మంచి ప్రశ్న అడిగారు రవి గారు. ఇవాళ భారత ప్రజల ముందు నేను స్వచ్ఛీలుణ్ణి అని నిరూపించుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం ముందు, ఎలక్షన్ కమిషన్ ముందు ఉంది తప్ప ఆరోపించిన వాళ్ళు రుజువు చేయాల్సింది కాదండి. రైట్ సార్. ఒక్క ప్రశ్న, మంచి ప్రశ్న. ఎన్నికల మంచి కాంప్లిమెంట్. అందరూ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు అంటున్నారు. ఇవాళ బీహార్ ఎన్నికలకు సంబంధించి కాదు, ఒక్క నిమిషం, బీహార్ ఎన్నికల ఎలక్షన్ సంబంధించి చక్కగా ఓ క్యాండిడేట్ ఫోటో కూడా ప్రామినెంట్ గా డిస్ప్లే చేస్తాం ఈవీఎం మీద అని చెప్పి ఇచ్చింది. ఎవరన్నా దాన్ని ఖండించారండి? ఏ పార్టీ అన్నా మీరు చెప్పండి. ఎవరైనా ఖండించారా? మీరు అందరూ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు, మేము ఎవరైనా ఖండించావా? ఆయన ఖండించాడా? ఆయన ఖండించాడా? మరి మీరు ఎన్నికల సంఘాన్ని విమర్శించడం నేను పొలిటిసైజేషన్ గురించి మాట్లాడాను సార్. నేను అడిగాను కూడా 6,000 మందిలో కాంగ్రెస్ ఓటర్లు ఎంతమంది, బీజేపీ ఓటర్లు మనకు తెలియదు కదా అన్నాను. ఆ జడ్జ్మెంట్ పాస్ చేయడం ఒక్కదాని గురించి నేను అన్నాను, కానీ ఫేర్ గా ఉండాలి సార్ అన్నాను. ఒక్క విషయం సార్, ఫైనల్ స్టేట్మెంట్ నాది. మీరు విదేశీ శక్తులు అన్నారు చేయబట్టి కాంగ్రెస్ ఎన్ని విదేశీ శక్తులతో కుమ్ముకైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో లాగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దింపి ఆ విదేశీ శక్తుల తొత్తులతో ప్రధానమంత్రి ప్రధానమంత్రి కాలేదు మొదలుపెట్టమని చెప్పండి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇండియా ఇస్ డిఫరెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకోమని చెప్పండి కాంగ్రెస్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. యాజ్ రాహుల్ గాంధీ హాస్ కోటెడ్ ఇన్ ది డిబేట్, ఈ రోజు ప్రెజెంటేషన్ లో చెప్పినట్టు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా మాకు లీక్స్ వస్తున్నాయి అని చెప్పేసి క్లియర్ గా కేటగారికల్ గా చెప్పిండ్రు. అంటే ఈ రోజు సిస్టమ్ కి కూడా అర్థమైపోయింది వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయని చెప్పేసి. యాజ్ ఎ బిహార్ అబ్జర్వర్ నేను చెప్పదలుచుకుంటున్నాను, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఖబర్దార్, మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయాలా. మిమ్మల్ని మాత్రం ఆ దేవుడు. మొత్తానికి ఓట్ల జాబితాలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా కంప్లైంట్ చేశామని చెప్తున్నారు. అయితే దానికి కావాల్సిన పోలీసుకి కావాల్సినటువంటి సమాచారం ఎన్నికల సంఘానికి ఇవ్వలేదు. సిఐడి 18 సార్లు చేసినని రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నారు. దానికి మించి దేశవ్యాప్తంగా చేయబోతున్న ఎస్ఐఆర్లో మళ్ళా బర్త్ సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కోరుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తే, పార్టీలు ఏ రకంగా స్పందిస్తే, కోర్టులు ఏ రకంగా స్పందిస్తాయి అనే దాన్ని బట్టి ఓటర్ల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. చర్చలో పాల్గొన్న కిషోర్ పోరెడ్డి గారికి, రవిమారుతి గారికి, అలాగే నుమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.